ఈ స్టేడియంలో 80,000 క్రౌడ్ ఉన్నారు. కానీ వాళ్ళందరూ ఒక ఎత్తు. కానీ తండ్రి ముందు సెంచరీ కొడతాం మాత్రం వేరే ఎత్తు. ఆ కిక్కే వేరు. వాట్ ఏ ఇమోషనల్ మూమెంట్ దట్ వాజ్. ఎన్కేఆర్ ఆ సెంచరీ పూర్తి చేసుకున్నప్పుడు బహుశా ఇండియా మొత్తం స్టాండ్ స్టిల్కి వచ్చేసింది. దట్ వాజ్ ఎ ప్రౌడ్ మూమెంట్. వాట్ ఆ ఫెంటాస్టిక్ సెంచరీ. అండ్ ఇండియా ఇంకా పోరాడుతున్నారు ఈ టెస్ట్ మ్యాచ్లో. వాషింగ్టన్ సుందర్ ఇంకా ఎన్కేఆర్ మధ్యలో జరిగిన ఆ 127 రన్స్ పార్ట్నర్షిప్. అండ్ అదే కాదు, ఇద్దరు కలిసి ఆల్మోస్ట్ 60 ఓవర్లు బ్యాటింగ్ చేశారు. వాట్ ఎ టర్న్ అరౌండ్ ఫ్రమ్ ఇండియా. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. మ్యాచ్ గురించి మాట్లాడే ముందు మీ అందరికీ జెంటిల్ రిమైండర్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అసలు ఇవాళ మ్యాచ్ గురించి మాట్లాడాలంటే మాటలే లేవు నిజంగా చెప్పాలంటే. వెరీ వెరీ ఇమోషనల్ మూమెంట్. నితీష్ కుమార్ రెడ్డి ఆ సెంచరీ పూర్తి చేసినప్పుడు అసలు ఇండియా ఎట్లయితే టర్న్ అరౌండ్ చేసిందో, మ్యాచ్ ఎట్లయితే పోరాడుతున్నారో. కానీ లెట్ స్టార్ట్ ఆఫ్ విత్ డేస్ ప్లే టుడే. చాలా మాట్లాడుకోవాలి. అయితే ఫస్ట్ ఇండియా బ్యాటింగ్ వచ్చినప్పుడు నిజంగా చెప్పాలంటే ఆ 50-50 హోప్స్ ఉంటుంది. ఎందుకంటే ఆస్ట్రేలియా దగ్గర చాలా మంచి బౌలింగ్ అటాక్ ఉంది. వాళ్ళకి కండిషన్స్లో ఎట్లా వేయాలో తెలుసు. ఎక్స్పీరియన్స్ బౌలర్స్ ఉన్నారు. ఇండియా దగ్గర ఎక్కువ ఎక్స్పీరియన్స్ బ్యాటర్స్ లేరు. బట్ స్టిల్ ఏదో చిన్న హోప్ ఉండింది. అండ్ ఒక 30 రన్స్ పార్ట్నర్షిప్ అయితే అయింది. రిషబ్ పంత్ అక్కడ మంచిగా డీసెంట్గా బ్యాటింగ్ చేస్తున్న టైంలో జడేజా కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. లాస్ట్ మ్యాచ్ getటిన ఆ స్కోర్ కాన్ఫిడెన్స్ క్యారీ చేసి ఆడుతున్నారు. కానీ నాట్ బిఫోర్ రిషబ్ పంత్ వెనకాల ఫీల్డర్లు పెట్టుకొని కూడా స్కూప్ అటెండ్ చేశాడు. అవుట్ సైడ్ హాఫ్ ఆఫ్ ద బ్యాట్ దైలింది. థర్డ్ మెన్లో అవుట్ అయిపోయాడు. ఇక్కడ ఇండియా మీద ప్రెషర్ ఉండింది. ఇప్పుడు వాక్స్ ఇన్ ఎన్కేఆర్. ఇంకోవైపు జడేజా నేతన్ లాల్కి అవుట్ అయిపోయాడు. ఎల్బిడబ్ల్యూ బాల్ మీద లేట్ అయిపోయాడు. గుడ్ లెంత్ బాల్, ఫ్రంట్ ఫుట్ ఆడే బాల్ని బ్యాక్ ఫుట్ వెళ్ళిపోయాడు. ప్రెషర్ కనిపించింది. రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ కూడా ఇవాళ ఇట్ వాజ్ ఆన్ అండ్ ఆఫ్. రిస్కీ సింగిల్స్ బాగా వెళ్ళాడు. ఇట్ వాజ్ నాట్ నార్మల్ జడేజా. సో 2 వికెట్లు పడిపోయినాయి. వాక్సింగ్ అనదర్ లెఫ్ట్ హ్యాండర్ వాషింగ్టన్ సుందర్. గుర్తుపెట్టుకొని వాషింగ్టన్ సుందర్ గాబా టెస్ట్లో కూడా ఒక అద్భుతమైన పార్ట్నర్షిప్ చేశాడు ఇంత ముందు కూడా బీజీటీ ఆడుతున్నప్పుడు. మేబీ క్యారీడ్ దట్ కాన్ఫిడెన్స్. వచ్చాడు, వాక్స్ ఇన్ టు ద క్రీస్. అండ్ నితీష్ కుమార్ రెడ్డి ఇంకా వాషింగ్టన్ సుందర్ దే షో డిటర్మినేషన్. జస్ట్ 4-5 ఓవర్స్ తర్వాత ఆస్ట్రేలియా న్యూ బాల్ తీసుకున్నారు. ఇక్కడ ఏంటంటే అందరికి అనిపించింది న్యూ బాల్తో ఎట్లా ఫేస్ చేస్తారు. కానీ మీ అందరికీ తెలుసో లేదో ఇంపార్టెంట్ విషయం చెప్తా. వాషింగ్టన్ సుందర్ తమిళనాడుకి ఓపెన్ చేస్తాడు బ్యాటింగ్. అండ్ ఎన్కేఆర్ నితీష్ కుమార్ రెడ్డి కూడా ఆంధ్ర జూనియర్ గ్రేడ్లో హీ ఓపెన్ ద ఇన్నింగ్స్. హీ స్టార్టెడ్ ఆఫ్ యాజ్ ఓపెనర్. సో ఇది చాలా ఫరక్ పడింది ఇండియాకి. ఎందుకంటే వాళ్ళకి న్యూ బాల్తో ఇన్స్టింక్ట్స్ ఉన్నాయి. అంటే ట్రైన్ చేశారు, ఇంతకుముందు ఆడారు వాళ్ళు చైల్డ్హుడ్లో. దే నో హౌ టు హ్యాండిల్ ద న్యూ బాల్. చాలా పని చేసింది. ఇట్ వాస్ వెరీ ఇన్స్పిరేషనల్. వీళ్ళ పార్ట్నర్షిప్ ఇక్కడ స్టార్ట్ అయింది. ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, బోలెండ్ ట్రై చేయన ప్లాన్సే లేవు. ఆఫ్ స్టంప్ లైన్ వేశారు, బౌన్సర్ ప్లాన్ వేశారు, ఇన్ స్వింగర్స్ వేశారు, యాకర్స్ వేశారు, భయపెడతానికి షార్ట్ లెగ్ పెట్టారు, లెగ్ గల్లీ పెట్టారు. కానీ వీళ్ళిద్దరు యంగ్స్టర్స్ మాత్రము షబాష్. అండ్ వీళ్ళిద్దరు గేమ్ ప్లాన్ ఎట్లుండిందంటే, నితీష్ కుమార్ రెడ్డి ఏం చేశాడంటే హీ వాస్ ప్లేయింగ్ తన గేమ్ ప్లాన్. దొరికిన బాల్ బౌండరీ కొడుతున్నాడు, అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్ వదిలేస్తున్నాడు, స్పిన్నర్ వచ్చినప్పుడు అటాక్ చేస్తున్నాడు, ఫీల్డర్స్ వెనకాల ఉన్నప్పుడు సింగిల్ తీస్తున్నాడు. ఇది నితీష్ కుమార్ రెడ్డి. వాషింగ్టన్ సుందర్ ప్లాన్ ఏంటంటే ఇట్ ఈస్ ఓన్లీ అబౌట్ ప్లేయింగ్ టైం. ఇదే మనం నిన్న మాట్లాడుకున్నాం. ఎవరికి ఏమొచ్చో అది ఆడాలని. ఎగ్జాక్ట్లీ వీళ్ళిద్దరు అదే చేశారు. వాషింగ్టన్ సుందర్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్ వదిలేస్తున్నారు, స్టంప్ మీద బాల్ డిఫెన్స్ ఆడుతున్నాడు. సో మొత్తానికి వీళ్ళిద్దరు కలిపి బ్యాటింగ్ చేస్తూనే ఉన్నారు. అండ్ దాంట్లో నితీష్ కుమార్ రెడ్డి ఫాస్ట్ ఆడుతూ అని మధ్యలో బౌండరీస్ కొడుతూ బ్యాలెన్స్డ్ హెడ్ చేస్తూ 50 పూర్తి చేశాడు. అది కూడా స్టైల్లో. వాట్ ఎ ఫెంటాస్టిక్ బ్యాట్ తీసుకొని, అది చాలా నచ్చింది ఆ సెలబ్రేషన్ నాకు, పుష్ప స్టైల్లో. దెన్ కమ్స్ వాషింగ్టన్ సుందర్. ఇంకో ఎండ్ హీస్ ఓన్లీ ఫోకస్డ్ ఆన్ జస్ట్ డిఫెన్స్. ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అయింది ఆస్ట్రేలియాకి. వికెట్ పడకలే అని స్లోలీ టైం వెళ్తా ఉంది. బౌలర్స్ తయారైపోతున్నారు. నేతన్ లాన్ ఇది ఇచ్చారు, వికెట్ దొరకట్లే. మిచ్ మార్చిని తీసుకొచ్చారు. మధ్యలో -5 ఓవర్స్ అంటే ఓవర్స్ వాళ్ళు చాలా లేట్ వేస్తున్నారు. ఆ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడానికి పాయింట్స్ టేబుల్లో ఫరక్ పడుతుంది. అందుకనే 2 స్పిన్నర్లు తీసుకొచ్చారు. అప్పుడు నితీష్ రెడ్డి ఏం చేశాడంటే ట్రావిస్ హెడ్ని అటాక్ చేసి బౌండరీ కొట్టాడు. హీ వాజ్ వెరీ స్మార్ట్ పికింగ్ అప్ దోస్ మూమెంట్స్. చూడచ్చు ఎంత ఇంటెలిజెంట్. జస్ట్ 21 ఇయర్స్ ఓల్డ్. కానీ వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్లో ఇంకో నచ్చిన విషయం ఏంటంటే సింగిల్స్ టచ్ చేసి సింగిల్స్ తీస్తున్నారు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉండటం వల్ల ఏమైందంటే ఫీల్డ్ సెట్ చేస్తాము, బౌలర్స్కి లైన్ అడ్జస్ట్ చేస్తాం, కష్టమైంది. సో స్లోలీ బాల్ పాతగా అవుతుంటే నితీష్ కుమార్ రెడ్డి గేర్ చేంజ్ చేస్తూ ఉన్నాడు. ఎట్లయితే బాల్ బ్యాట్ మీదకి వచ్చినప్పుడు బౌండరీస్ కొడుతున్నాడు. స్ట్రైట్ డ్రైవ్ బౌలెండ్కి షార్ట్ ఆఫ్ ద మ్యాచ్ అనిపించింది నాకు. అండ్ మంచి పార్ట్నర్షిప్ అన్న టైంలో ఇద్దరు కలిపి ఎన్ని ఓవర్స్ ఆడారు తెలుసా మీకు? క్యాన్ యూ బిలీవ్ ఇట్? 60 ఓవర్లు. దిస్ ఈస్ ద మ్యాసివ్ మూమెంట్. ఇట్స్ నాట్ అబౌట్ రన్స్. ఈ పార్ట్నర్షిప్లో 60 ఓవర్లు ఆడటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇండియా ఇస్ లుకింగ్ ఫర్ ఎ డ్రా ఈ టెస్ట్ మ్యాచ్. సో అందుకనే
చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు టైమ్‌కి. అండ్ ఎంత నితీష్‌కి మనం క్రెడిట్ ఇస్తామో అంత వాషింగ్టన్‌కి గూడా ఇయ్యాలి. ఎందుకంటే హి ప్లేడ్ టైమ్. బ్రిలియంట్ నాక్. కానీ నాట్ బిఫోర్ వాషింగ్టన్ సుందర్ ఔటెడ్ నేథన్ ల్యాన్‌కి. ఇక్కడ మళ్ళా ప్రెషర్ బిల్డ్ అయింది. ఎందుకంటే 90స్‌లో ఉన్నాడు. కానీ వి హావ్ టు గివ్ క్రెడిట్ టు వాషింగ్టన్ సుందర్. తను 50 కూడా పూర్తి చేసుకున్నాడు వన్స్ అగైన్. చాలా మంచి నాక్ ఆడాడు. అండ్ దాని తర్వాత ఔట్ అయ్యాడు ఇందాక చెప్పినట్టు. కానీ కమింగ్ టు ఎన్‌కేఆర్ 90స్‌లో ఉన్నాడు. ప్రెషర్ ఉంది. ఎందుకంటే తను సెంచరీ కొట్టాలి. అండ్ స్పెషల్ మెన్షన్ హియర్ ఏంటంటే మొత్తం ఎన్‌కేఆర్ ఫ్యామిలీ వాళ్ళ ఫాదర్, వాళ్ళ మదర్, వాళ్ళ సిస్టర్ అందరూ నిన్ననే వచ్చారు మెల్బోర్న్ సిటీ. ఈ బ్యాటింగ్ చూద్దాం నితీష్ కానీ ఇంకా దీనికంటే బెటర్ మూవ్‌మెంట్ ఉంటుందా? ఓకే. 90స్‌లో ఉన్నారు. నితీష్ ఏమో మంచిగా ఆడుతున్నాడు బ్యాటింగ్ అక్కడ బూమ్రా వచ్చాడు. అన్‌ఫార్చునేట్‌లీ బూమ్రా ఔట్ అయిపోయాడు. ఇప్పుడు ప్రెషర్ స్టార్ట్ అయింది. ఇంకా 3, 4 రన్‌లు కొట్టాలి అక్కడ సెంచరీకి. అక్కడేమో వాళ్ళ ఫాదర్‌ని చూపిస్తున్నారు. ఆ ఎమోషన్స్ అయితే నిజంగా చెప్తున్నా ఎవ్రీ రన్ నితీష్ ఇట్లా కొడుతుంటే వాళ్ళ ఫాదర్‌ని చూపిస్తున్నారు. అండ్ హి వాస్ లిటరల్లీ ప్రేయింగ్. ఒక బాల్ నితీష్ ఇట్లా లాఫ్ట్ ఇట్లా కవర్స్ పైనుంచి కొడితే మిస్ట్ అయింది. బాల్ గాల్లో ఎళ్ళినప్పుడు అది మాత్రం ఎక్స్‌ప్రెషన్ మాత్రం నిజంగా చెప్పాలంటే వాహ్! అన్‌బిలీవబుల్ ఉండిందది. అండ్ లక్కీలీ అది 2 రన్స్ వచ్చినాయి. అప్పుడు బూమ్రా ఉన్నాడు ఇన్‌ఫాక్ట్. దాని తర్వాత బూమ్రా ఔట్ అయ్యాడు. సిరాజ్ వచ్చాడు. సో 3 బాల్లు సిరాజ్ ఆడడం వీళ్ళందరూ మ్యాచ్ చూస్తే ఆ 3 బాల్లు 300 బాల్ లాగా అనిపించింది మనకి. సో ఫైనల్లీ ఆ లాస్ట్ బాల్ ఎప్పుడైతే సిరాజ్ డిఫెన్స్ ఆడాడో అందరూ లేసి చప్పట్లు కొట్టారు. కాంబాక్స్‌లో గాని మొత్తం అక్కడ స్టార్ స్పోర్ట్స్ ఆఫీస్‌లో అందరూ ఐ యామ్ ష్యూర్ మీ ఫ్రెండ్స్ గాని మీరు కూడా టీవీ చూస్తుంటే అదేదో సిరాజ్ 10 వికెట్లు తీసినట్టు సెలబ్రేట్ చేసాం మనం ఆ డిఫెన్స్. అండ్ దెన్ కమ్స్ నితీష్ కుమార్ రెడ్డి. ఆళ్ళ బౌలింగ్‌లో ఎట్లయితే లాఫ్ట్ కొట్టాడో స్ట్రెయిట్ సెంచరీ కంప్లీట్ చేసాడో అబ్బా! ఐ కుడ్న't స్టాప్. అంటే నాకు ఆ ఎమోషనల్ మూమెంట్ టియర్స్ వచ్చేసినాయి నా ఐలోంచి. ఎందుకంటే ఆ సెంచరీ కొట్టిన తర్వాత వాళ్ళ ఫాదర్ ఎమోషన్ అయితే చూపిచ్చారో దట్ వాస్ ఎ మూమెంట్. వాహ్! వాట్ ఎ మూమెంట్. ఎందుకంటే ఐ కుడ్ సీ దట్ సాక్రిఫైస్ తన గురించి ఆ చిన్నప్పుడు ఉద్యోగం వదిలేసాం. మీ అందరికి ఆ స్టోరీ తెలుసు. ఇఫ్ యూ నాట్ సీన్ ఛానెల్‌లో ఉంది. ఫుల్ లైఫ్ స్టోరీ ఆఫ్ ఎన్‌కేఆర్ చిన్నప్పటి నుంచి ఎట్లొచ్చాడో నేను పెట్టాను చూడండి. ఎళ్లి చెక్ చేయండి ఆ వీడియో. వాళ్ళ ఫాదర్ ఆ సాక్రిఫైసెస్ చేస్తే మొత్తం ఆ ఎమోషనల్ మూమెంట్ కనిపించింది. అండ్ ఎన్‌కేఆర్ సెలబ్రేట్ చేస్తాము. మన తెలుగు పవర్ ఏంటో చూపిచ్చాడు. జస్ట్ ఇమాజిన్ నితీష్ కుమార్ రెడ్డి జస్ట్ ఈ ఐపీఎల్ కంటే ముందు ఎవ్వరు గుర్తుపెట్టరు. నో వన్ నోస్. ఐపీఎల్‌లో ద వే హి పెర్ఫార్మ్డ్ ఇండియా టీ20లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. దాని తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అసలు ఎట్లా సెలెక్ట్ చేస్తారు? అసలు టెస్ట్ ప్లేయరా అని చెప్పి క్వెషన్ మార్క్ ఉన్న ప్లేయర్ అక్కడి నుంచి ఫస్ట్ 4 ఇన్నింగ్స్‌లో టాప్ స్కోర్. దాని తర్వాత మళ్ళా 40స్‌లో ఔట్ అయిపోతున్నాడు. దాని తర్వాత పార్ట్నర్స్ లేక అన్‌ఫార్చునేట్‌లీ అండ్ ఫైనల్లీ వాషింగ్టన్ సుందర్ పార్ట్నర్‌షిప్ దొరికింది. హి కంప్లీట్స్ ఎ సెంచురీ. అండ్ మీకు తెలుసా ఎన్ని రికార్డులు బద్దలు? నితీష్ కుమార్ రెడ్డి ఈస్ ఆల్ ఓవర్ ద ప్లేస్. ఈస్ ద హైయెస్ట్ రన్ గెటర్ ఇప్పుడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో నితీష్ కుమార్ రెడ్డి. తన తర్వాత జైస్వాల్. అండ్ నంబర్ 8 వచ్చి సెంచరీ కొట్టాడు. విచ్ ఈస్ ఆల్సో ద హైయెస్ట్ స్కోర్ ఫర్ ఇండియా. వీవీఎస్ లక్ష్మణ్ తర్వాత ఇంత ప్రౌడ్ చేసిన ఆస్ట్రేలియా సాయిలో ఇట్ ఈస్ ఎన్‌కేఆర్ సెల్యూట్. అట్ ద ఏజ్ ఆఫ్ జస్ట్ 21 సెలబ్రేట్ చేయాలి. వి ఆల్ షుడ్ బి ప్రౌడ్. సో ఫైనల్లీ ఎండ్ ఆఫ్ డేస్ ప్లే ఎన్‌కేఆర్ వాస్ అన్‌బీటెన్. అండ్ థాంక్స్ టు మొహమ్మద్ సిరాజ్ డిఫెన్స్ ఆడి మంచి సర్వ్ అయ్యాడు. అండ్ మరి రేపు చూడాలి గేమ్ ప్లాన్ ఎట్లా ఉండబోతుందో. నాకైతే చాలా ఎమోషనల్ ఉండింది ఇవాళ రోజంతా ప్లే. ఎస్పెషల్లీ ఆ సెంచరీ వాళ్ళ ఫాదర్ ఫీలింగ్స్ చూసి. మరి మీకు ఎట్లా అనిపడింది చెప్పండి? బికాజ్ సెంచరీ కొడతాం ఒక ఎత్తు. కానీ ఫాదర్ ముందు, వాళ్ళ ఫ్యామిలీ ముందు, దాని తర్వాత ఇండియా డౌన్ అండర్ ఈ మ్యాచ్ ఓడిపోతారనే సిట్యుయేషన్ నుంచి పార్ట్నర్‌షిప్ జేసి, వికెట్లు పడిపోతున్నప్పుడు ఆ సెంచరీ కంప్లీట్ చేసి చాలా చాలా ఎమోషనల్ మూమెంట్స్ ఉండినాయి. బట్ వాట్ డు యూ థింక్? నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ ఎట్లా అనిపించింది? అండ్ వీళ్ళిద్దరు పార్ట్నర్‌షిప్ ఆ ఫైటింగ్ మూమెంట్స్ ఎట్లా డీల్ చేసారు? అదెట్లా అనిపించింది మీకు? అండ్ రేపు ఇంపార్టెంట్‌లీ ఇండియా గేమ్ ప్లాన్ ఎట్లుండాలి? Comment below and don't forget to subscribe.